ఈరోజు ఇందిరా పార్క్లో 9200 పైచిన్కుగా గురుకుల అభ్యర్థుల ధర్నా నిర్ణయించడం జరిగింది. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఎన్నో ఉద్యమాలు కొట్లాడి చేసి మరి ఈరోజు నోటిఫికేషన్ వేపిస్తే నామమాత్రంగా హడావిడిగా ఎలక్షన్ల కోసము హడావిడిగా నోటిఫికేషన్లు విడుదల చేయాలని చెప్పి రిజల్ట్ విడుదల చేయాలని చెప్పి మరి గురుకుల రిజల్ట్ని అవకతవకలు మొత్తం తప్పుడు తర్కాలతోని రిలీజ్ చేయడం జరిగింది. వీటిని సరిదిద్దాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద అదేవిధంగా అధికారుల మీద ఉంది. వెంటనే పై స్థాయి నుంచి, ఎందుకంటే ఇక్కడ అభ్యర్థులు దాదాపుగా 2000 మంది ఒక్కొక్క 4 ఉద్యోగాలను భర్తీ చేయడంలో సెలెక్ట్ కావడం జరిగింది. ఇప్పుడు ఒక్క ఉద్యోగానికి ఒకరే అర్హత. అలాంటిది ఒక్క ఉద్యోగానికి ఒక్క అభ్యర్థి 4 ఉద్యోగాలు సెలెక్ట్ కావడం వల్ల పై స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగానికి వెళ్ళడం జరుగుతుంది. కింద 2-3 ఉద్యోగాలను వెంటనే వాటిని రిలీజ్ చేయ ఒక అన్యాయం జరుగుతుంది. లేక ఎన్నో సంవత్సరాల నుంచి కొట్లాడి తీసుకొచ్చినటువంటి 9200 పైచిన్కు నోటిఫికేషన్లు ఈరోజు ఈ నోటిఫికేషన్ తప్పుడు తడుకల వల్ల ఇవాళ ఉద్యోగాలు ఒక్కరొక్కరు 4 ఉద్యోగాలు కొట్టడం వల్ల ఈ 9000 ఉద్యోగాలు కాదు 4000 ఉద్యోగాలే భర్తీ చేయడం పడుతుంది. మిగతా 4500 పైచిన్కుగా బ్యాక్లాగ్ పోస్టుల కిందికి వెళ్ళడం జరుగుతుంది. ఇవన్నీ చాలా, ఎందుకంటే నోటిఫికేషన్ వేయడమే పెద్ద గమనార్హం. అలాంటిది వేసిన నోటిఫికేషన్లు క్లియర్గా రిజల్ట్ ఇవ్వకపోతే ఎట్లా? అందుకనే పై స్థాయి నుంచి నింపుకుంటూ ఉద్యోగాలు భర్తీ చేసుకుంటూ కింది స్థాయికి రావాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంది. వెంటనే ప్రతి ఒక్క గురుకుల అభ్యర్థి ప్రతి ఒక్కరు కూడా బ్యాక్లాగ్ కాకుండా ఉద్యోగాలు ఇచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాలి. లేకపోతే రేపు వచ్చే ఎలక్షన్లో చాలా పెద్ద ఎత్తున ఓటు బ్యాంకు ద్వారానే తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందని చెప్పి హెచ్చరిస్తున్నాం.